అందరికీ నమస్తే. నేను మీ యాంకిల్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నాతో ఉన్నటువంటి గెస్ట్ ఎవరో కాదండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ అయినటువంటి వెంకట్రావు గారు ఈ రోజు మాతో పాటు ఉన్నారు. సేల్కి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు సేల్స్ మ్యాన్స్ ఉంటారు, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఒక వస్తువు కొనాలి అని అంటే సేల్స్ మ్యాన్ అసలు ఏం గమనించాలి, అసలు ఏం చేయాలి వాళ్ళని అప్రోచ్ అంటే మన దగ్గరికి వాళ్ళు అది ఖచ్చితంగా తీసుకోవాలి అని అంటే? ఇప్పుడు ఒక సేల్స్మెన్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో 5 రకాలుగా ఆలోచించాలి మేడం. ఓకే. ఒకటి ఏంటంటే నార్మల్గా అయితే మనకి ఏంటంటే సేల్స్లో ఇనిషియేటర్ అని ఒకతను ఉంటాడు, ఆయన ఇనిషియేట్ చేస్తాడు. ఓకే. ఎలాగంటే అతను ఎవరో బయట పర్సన్ కావచ్చు, ఇంట్లో పర్సన్ కావచ్చు, అది యాడ్ కూడా కావచ్చు. ఆ ఇనిషియేటర్ అంటే ఇనిషియేట్ ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది మీరు తీసుకుంటే బాగుంటుంది అనే అతను ఇనిషియేటర్. ఓకే. ఇనిషియేట్ చేస్తారు, వాళ్ళు ఇనిషియేట్ చేసి వదిలేస్తారు. ఇంకా ఓకే చెప్పడం వరకు అది మీరు టీవీలో చూసిన యాడ్ కావచ్చు, లేదా పేపర్లో చూసిన యాడ్ కావచ్చు, మీకు ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఎలాగంటే ఒక డిఫరెంట్ పర్సన్ కావచ్చు, లేకుంటే యాడ్ కావచ్చు. యాడ్ చూడగానే మీకు ఒక థాట్ వచ్చేస్తుంది, ఏంటంటే ఇది ఉంటే బాగుంటుంది మన ఇంట్లో, ఇది తీసుకోవాలి అని ఒక థాట్ వస్తుంది. అది ఇనిషియేషన్. అది దాని తర్వాత సెకండ్ ఏంటంటే అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ వస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు మిమ్మల్ని, ఇది తీసుకోండి ఇది బాగుంటుంది అని. అది ఇంట్లో పర్సన్ కావచ్చు, బయట పర్సన్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక ఇంట్లో ఒకతను ఇది బాగుంది అని వైఫ్కి చూపించాడు, ఇది చూడు ఇది బాగుంది, నాకు నచ్చింది, ఇది బాగా అనిపిస్తుంది, ఇది టీవీలో లేకుంటే పేపర్లో యాడ్ వచ్చింది చూడు ఇది అంటే, అప్పుడు ఆమె అలాగా అని ఆలోచించిన తర్వాత అవునండి మీరు చెప్పింది బాగుంది, అది తీసుకుందాం, మనం తీసుకుంటే చాలా బాగుంటుంది మన ఇంట్లోకి అని ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వైఫ్. ఇనిషియేటర్ ఎవరు? హస్బెండ్. అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అవుతారు? వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది ఆయనని, తీసుకోండి ఏమైంది మొన్న చూసాం కదా ప్రోడక్ట్, ఏమైంది ఆలోచించారా, తీసుకుంటున్నారా, ఎప్పుడు తీసుకుంటున్నారు, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ వచ్చి డిసైడ్ చేసే అతను వస్తాడు అక్కడ. సపోజ్ వీళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనుకోండి, అప్పుడు వాళ్ళ అబ్బాయి వస్తాడు. లేదు వీళ్ళు ఎంగేజ్ వాళ్ళు అనుకోండి, వీళ్ళ ఫాదర్ వస్తాడు, ఆయన డిసైడ్ చేస్తాడు. అవును అమ్మాయి అన్నది కదా, కోడలు అంటుంది కదా, బాగానే ఉంటుంది కదా ప్రోడక్ట్, మరి తీసుకో అంటాడు. లేదు ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ మనకి, ఇప్పుడు అలాంటివి చాలా చూస్తూనే ఉంటాం, ఫ్యూచర్లో చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు డబ్బులన్నీ దండగ చేస్తారు మీరు అని కూడా అంటాడు. ఆయనే డిసైడర్ ఆయన. అది ఓల్డేజ్ వాళ్ళకైతే కొడుకుని అడుగుతారు నార్మల్గా, ఇలా వచ్చింది, ఇలా ఉంది, యాడ్ ఉంది, అమ్మ అంటుంది తీసుకుందాం అంటుంది, నార్మల్గా డిస్కషన్స్ అవుతుంటాయి. అప్పుడు ఈ డిసైడింగ్ అథారిటీలో ఉన్నతను డిసైడ్ చేస్తాడు తీసుకుందామని. అప్పుడు ఏమవుతాయంటే కస్టమర్ రంగంలోకి వస్తాడు. కస్టమర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అరే చూసి ఒక 4 షాపులు ఎంక్వైరీ చేసి దీంట్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి చూసి ఎంక్వైరీ చేసి, ఏ బ్రాండ్ తక్కువ ఉంది, దేంట్లో క్వాలిటీ ఎక్కువ ఉంది, ఇవి కొంచెం చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వంటే ఆయన మొత్తం మార్కెట్లో తిరిగి అటు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ బాగుంది, ఇక్కడ ఈ షోరూంలో బాగుంది, ఇది ఫైనల్గా మనం ఇది తీసుకోవచ్చు అంటే, సరే వెళ్ళి తీసుకురా అంటాడు. తీసుకొస్తాడు. ఎవరైతే పర్చేస్ చేస్తారో అతను కస్టమర్, అతను వాడాడు దాన్ని, అతను పర్చేస్ చేసి తీసుకొస్తాడు. ఇంకా దాన్ని సపోజ్ అది కిచెన్ ఐటమ్ అనుకోండి, ఎవరు వాడతారు? వైఫ్ వాడుతుంది, ఆమె కన్స్యూమర్ అవుతుంది. కన్స్యూమర్ అంటే వాడేవాళ్ళు, అంటే ఫైనల్గా ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసేవాళ్ళు కన్స్యూమర్, ప్రోడక్ట్ని బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళు కస్టమర్. ఇప్పుడు కస్టమర్ అంటే ఎలా ఉంటుందంటే ఒక హోల్సేల్ నుంచి ఒక రిటైలర్ కూడా కొంటాడు, ఇతను కూడా కస్టమరే వాళ్ళకి. కానీ రిటైలర్ ఆయన వాడకూడదు, దాన్ని తీసుకొచ్చి తన రిటైల్ షాప్లో పెట్టి ఈయన అమ్మేస్తాడు దాన్ని మళ్ళీ. కాబట్టి కస్టమర్ అంటే తీసుకునేవాడు, కొనేవాడు అంతే. కన్స్యూమర్ అంటే ఫైనల్గా ఆ ప్రోడక్ట్ని యూటిలైజ్ వాడేవాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వచ్చేప్పటికీ మీకు కన్స్యూమర్ అనే పదమే ఉండదు. రియల్ ఎస్టేట్లో అందరూ కస్టమర్సే, ఎందుకంటే దాన్ని వాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఎండ్ యూజర్ ఎవరు ఉంటారు రియల్ ఎస్టేట్లో? ఉంటారా? సపోజ్ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మీరు అంటారు అవును ఒక సైట్ కొన్నారు, వాళ్ళ ఫాదర్ కొన్నాడు, అమ్మాయికి ఇచ్చాడు, వాళ్ళ ఫాదర్ కస్టమర్. అప్పుడు అమ్మాయి అక్కడ ఇల్లు కట్టుకుంది, కన్స్యూమరే కదా, అంటే ఆమె వాడుతుంది కదా ఇల్లు. కానీ ఆమె ఎండ్ యూజర్ కాదు, ఎందుకంటే ఆమె తదనంతరం తన కొడుకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది, లేకుంటే తన కూతురికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కూతురు వాడుతుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చేప్పటికి కస్టమర్ ఒక్కడే ఉంటాడు, కన్స్యూమర్ ఉండడు. మీకు వేరే అన్ని ప్రొడక్ట్స్లో మీకు కన్స్యూమర్ ఉంటారు.
ఏదైనా కానివ్వండి, ఏ ప్రోడక్ట్కైనా కన్జ్యూమర్ ఉంటాడు, కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం కస్టమరే ఉంటాడు, కన్జ్యూమర్ ఎవరికే ఉంటాడు. అయితే ఒక సేల్స్మెన్ ఒక తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటే ఈ 5 రకాల మనస్తత్వాల్ని సాటిస్ఫై చేయాలి ఆయన. అప్పుడే ఆయన ఆ ప్రోడక్ట్ని అమ్మగలుగుతాడు. ఈ 5 రకాల ఆలోచనలను సాటిస్ఫై చేయాలంటే ఈ ఆలోచనలు ఒక్కతని లోపలే 5 ఆలోచనలు ఉండొచ్చు. అతనే ఇనిషియేటర్ కావచ్చు, అతనే ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు. ఒకసారి మనం యాడ్ చూస్తాం, ఒక ఇనిషియేషన్ వచ్చేస్తుంది, ఇది తీసుకోవాలనిపిస్తుంది. తర్వాత ఒక 2 రోజుల తర్వాత తీసుకుందాం, బాగానే ఉంటుంది, తీసుకుంటే బాగుంటుంది కదా మనకి అనిపిస్తుంటుంది. కాబట్టి మనమే ఇన్ఫ్లుయెన్సర్. తర్వాత ఫర్దర్గా వచ్చి డిసైడర్ ఎవరు? మళ్ళీ మనమే. వేరే వాళ్ళు ఎవరు లేరనుకోండి, అవును ఎలాగైనా తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలంటే ఇగో ఇంత డబ్బులు అవుతాయి, ఈ డబ్బుల్ని మనం ఎక్కడి నుంచి అక్యుములేట్ చేసుకుంటాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం. డిసైడర్ మనమే. మనం బయటకు వెళ్తాం, మార్కెట్లో ఎంక్వైరీ చేస్తాం, షాప్ నుంచి కొంటాం. కస్టమర్ ఎవరయ్యారు అప్పుడు? మళ్ళీ మనమే, నేనే. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేనే వాడుతున్నాను అనుకోండి ఆ ప్రోడక్ట్ని. కన్స్యూమర్ ఎవరయ్యారు? నేనే. అంటే ఏంటంటే ఈ 5 రకాల ఆలోచనలు నా లోపలే ఉన్నాయి. ఇప్పుడు ఒక సేల్స్ పర్సన్ ఒకతని దగ్గరికి వెళ్తే ఈ 5 రకాల ఆలోచనల్ని సాటిస్ఫై చేయాలి. ఇనిషియేటర్, ఇన్ఫ్లుయెన్సర్, డిసైడర్, కస్టమర్, కన్స్యూమర్. చాలాసార్లు మనం కన్స్యూమర్ని కలిసే అవకాశం రాదు. సపోజ్ ఇప్పుడు చిన్న పిల్లలు ఎక్కి తొక్కే ట్రై సైకిల్ ఉంటుంది, 3 చక్రాల సైకిల్, చిన్న పిల్లలు తొక్కుతుంటారు. కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్తారు? దాని గురించి, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? ఆయనకు మాటలే రావు కదా. కాబట్టి వాళ్ళ ఫాదర్కి చెప్తాం, కస్టమర్కి చెప్తాం, కన్స్యూమర్ అతను. అట్లా మనము ఇవన్నీ మనకు గుర్తుంటేనే మనం సేల్స్లో సక్సెస్ అవుతాం మేడం. ఇవి తెలియకుండా మనం వెళ్ళేసేసి నేను సేల్స్ చేస్తానంటే కష్టం. చేస్తారు సేల్స్ 100% అవుతుంది, కానీ ఎప్పుడు అంటే 10% లేకుంటే 20% సక్సెస్. మీరు ఎవరన్నా సేల్స్ మ్యాన్ అడగండి, లేదా మార్కెటింగ్ పర్సన్ ఎవరినన్నా అడగండి, రియల్ ఎస్టేట్లో కానివ్వండి, ఎక్కడన్నా. మీరు ఒక 10 మందిని కలిస్తే ఎంతమంది తీసుకుంటున్నారు అంటే వాళ్ళు 1 లేక 2 అని చెప్తారు. మరి 5 ఎందుకు కాదు, 10 మంది ఎందుకు కొనట్లేదు? మీరు 10 మందిని కలిసినప్పుడు 10 మంది జెన్యూన్గా వీళ్ళు ఫస్ట్ మొత్తం సర్వే చేసి ఈ కొనే కెపాసిటీ వీళ్ళకు ఉంది అని తెలిసిన తర్వాతనే వెళ్ళి కలుస్తున్నారు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు 1 కోటి రూపాయల సైట్ ఉంది, 1 కోటి రూపాయల సైట్ వెళ్ళి మీరు ఎవరో ఒక 3,000 రూపాయలు రెంట్కు ఉన్నతను, అతనికి 2 వీలర్ కూడా లేదు, సైకిల్ మీద తిరుగుతున్నాడు, అతనికి వెళ్ళి చెప్తారా మీరు? చెప్పరు కదా. ఆ 1 కోటి రూపాయల సైట్ ఎవరు కొంటున్నారో మొత్తం ఎంక్వైరీ చేసి అలాంటి అతని దగ్గరికి వెళ్ళే చెప్తున్నారు మీరు. అలాంటి 10 మందికి చెప్పినప్పుడు మీరు మొత్తం ఆయన డాటా తీసుకొని ఎంక్వైరీ చేసి అన్నీ చేసి వీళ్ళు కొనగలరు అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే కలిశారు ఈ 10 మందిని. అందులోంచి ఒక్కరే కొనడం ఏంటిది, 2 తీసుకోవడం ఏంటిది? మరి మిగతా 8 మంది పరిస్థితి ఏంది? ఎందుకు వాళ్ళు కొనట్లేదు? అంటే మీరు చెప్పిన విషయానికి వాళ్ళు కొనగలిగే దానికి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేసేదే స్కిల్స్. అవునా కదా? ఇప్పుడు ఒకతనికి చెప్తున్నారు సైట్ చూడడానికి వస్తా అంటాడు, సండే రాడతను. ఎందుకు రాడు? ఆయనకి నచ్చలేదు కాబట్టి రాడు. ఒకటి గుర్తుంచుకోండి మేడం, నచ్చకుంటే ఎవరు వినరు. మీరు ఒక 2 గంటలు, గంట సేపు కూర్చొని మొత్తం సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు టైమే లేదనుకోండి, మీకు నచ్చలేదనుకోండి, ఎందుకు వింటారు మీరు? అంటే రాకపోవడానికి రీజన్ ఏంటి మరి? అంటే ఇతను చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకునే దానికి మధ్యలో గ్యాప్ ఉంది. ఓకే. అంటే ఇతనికి వాళ్ళకి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇతను చెప్పిన విషయానికి వాళ్ళు కొనే విషయానికి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళ దగ్గర కొంటారు వాళ్ళు. సో ఇక్కడ కూడా స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్. 100% స్కిల్సే. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తుంది అంతా అదే. మీకు గ్యాప్ రావడానికి కూడా వాళ్ళు చెప్పే విధానం అంతే. స్కిల్ అంటే అతన్ని ఒప్పించేంత స్కిల్ మీకు లేదు. ఇప్పుడు సింపుల్ మేడం, ఒక మీరు అమ్మాయి కాబట్టి నేను చెప్తాను. ఒకతను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి చెప్పాడు అనుకోండి, ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకోండి. అనగానే అమ్మాయి పద ఏ టెంపుల్కి వెళ్దాం, పెళ్ళి చేసుకుందామా అని ఆయన వెంట వస్తుందా? రాదు కదా. జరగని పని అసలు. ఎప్పుడు జరుగుతుంది చెప్పండి అది? వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్లో బ్యాక్గ్రౌండ్ అది ఏదైనా కానివ్వండి. ఒక్కటి ఏంటంటే ఆ అమ్మాయికి పూర్తిగా ఇతని మీద నమ్మకం వచ్చి ఇతను నేను లేకుంటే చచ్చిపోతాడు అనిపించి ఆ అమ్మాయి ఫుల్ సెక్యూర్గా ఈ అబ్బాయి దగ్గర ఫీల్ అయితే తప్ప ఆ అమ్మాయి ఒక అడుగు ముందుకు వెయ్యదు. అవునా కదా? అంటే ఆ కనెక్టివిటీ అనేది రావాలి. సేల్స్లో కూడా సేమ్ అదే ఉంటుంది. సేల్స్లో కస్టమర్కి ఈ మార్కెటింగ్ పర్సన్కి మధ్యలో ఆ కనెక్టివిటీ రాకుంటే సేల్స్ జరగదు. 100% నమ్మకం అనేది కల్పించాలన్నట్టు. నమ్మకం కాదు మేడం, అక్కడ
ఈయన చేసేది ఆయన ఒప్పుకోవాలి. ఆయనకి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ రావాలి. ఎమోషనల్ కనెక్టివిటీ రాకుండా సేల్ అనేది జరగదు 100%. మీరు మీ ఇంట్లో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ఇంట్లో సపోజ్ ఒక 300 ఐటమ్స్ ఉంటాయి మీ ఇంట్లో. ఈ 300 ఐటమ్స్ నుంచి ఒక్క ఐటమ్ నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు తెచ్చి చూపించండి, వెంకట్రావు గారు ఇదిగో ఈ ఐటము నాకు ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా మా ఇంట్లోకి వచ్చింది అని ఒక్క ఐటమ్ చూపించండి నాకు. ఇంపాసిబుల్, దొరకదు మీకు. ఏదైనా ఇష్టం కొద్దిగా ఇష్టం కాదు, ఎమోషనల్గా మీరు ఫీల్ అయితేనే ఇంట్లోకి వస్తుంది అది, లేకుంటే రాదు, ఇంట్లోకి రాదు. ఎమోషనల్ కనెక్టివిటీ రాకుండా ఐటమ్ రాదు. అందుకే నేను ఎప్పుడు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే సేల్ అనేది ఒక ఎమోషనల్ క్లోజర్, ఒక ఎమోషన్తో క్లోజ్ అవుతుంది. ఎప్పుడు కానీ మీరు చూడండి, ఎప్పుడు మీకు సెల్లింగ్ అనేది మాటల ద్వారా జరుగుతుంది. సెల్లింగ్ అనేది మాటల ద్వారా జరుగుతుంది. సెల్లింగ్ అనేది, బయ్యింగ్ అనేది సైలెంట్గా జరిగిపోతుంది. కొనేప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడరు, సైలెంట్గా జరుగుతుంది. ఎందుకు సైలెంట్ వచ్చిందంటే అక్కడ వీళ్ళకి ఆ ఎమోషనల్గా ఐటమ్ మీద అటాచ్మెంట్ వచ్చేసింది కాబట్టి తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఇంకా మాట్లాడరు. మీరు కొనేప్పుడు మొత్తం అన్ని బిల్లింగ్ అయిన తర్వాత అవును నేను ఇది తీసుకున్నాను కదా, ఇది తీసుకుంటే బాగుంటుందా, ఇంట్లో నేను ఎక్కడ పెట్టుకోవాలి, నాకు ఇంట్లో ప్లేస్ లేదు కదా, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, మరి ఎట్లా వాడాలి దీన్ని అని అడుగుతారా మీరు? బిల్లింగ్ అయిన తర్వాత అడగరు. ఇంకా ఒక్కసారి ఎక్కువ బట్టలు మేకప్ కిట్లే ఉంటాయి, వాటితోనే కనెక్షన్ ఎక్కువ అయిపోతుంది. కరెక్టే మేడం. ఇప్పుడు ఏదైనా సరే మీరు పర్చేస్ చేసేప్పుడు ఒక్కసారి నేను ఇది కొంటాను అని మీరు డిసైడ్ అయిన తర్వాత ఇంకా మాటలు ఉండవు, ఇంకా అసలు సైలెంట్గా బిల్లింగ్. అసలు ఇంకా ఎవరు కూడా అడగరు మేడం. అసలు బయ్యింగ్ అనేది ఎప్పుడు సైలెంట్గానే జరుగుతుంది, సేల్సే మాటల ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ స్టేజ్ వరకు సేల్స్ మెన్ తీసుకురావాలి. అంటే మీకు ఆ ఐటమ్ మీద ఎమోషనల్ కనెక్టివిటీ తీసుకురావాలి. తీసుకొచ్చాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఒక శారీ షోరూంలోకి వెళ్ళారనుకోండి, ఒక ముగ్గురు వెళ్ళారు, ఒక అత్త, ఆమె కూతురు, ఆమె కోడలు, ముగ్గురు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అతను సేల్స్ పర్సన్ని మీరు శారీస్ చూపించండి అంటే ఎంతలో చూపించమంటారు మేడం అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ ఎంతలో చూపించమంటారు అంటే సరే ఒక 2000-3000 మధ్యలో చూపించండి అంటే సరే మేడం రండి కూర్చోండి అని 2000 నుంచి 3000 మధ్యలో శారీస్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆయన ఇక్కడ కట్ట తెచ్చుకొని పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీకు 3 ఓపెన్ చేసి చూపిస్తాడు. 50 ఓపెన్ చేయడు, అక్కడ మీకు 3 ఓపెన్ చేస్తాడు. 3 మేడం ఈ 3 చూడండి మేడం, మీకు ఇందులో ఏదైనా బాగుందా అంటే మీరు ఆ 3 చూస్తారు. చూసిన తర్వాత అతను గమనిస్తాడు ఇందులో డిసైడింగ్ అథారిటీ ఎవరు అని గమనిస్తాడు ఆయన. అప్పుడు వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుంటాడు. సపోజు ఆడపడుచు డిసైడింగ్ అథారిటీ అనుకోండి, ఆమె వైపు చూస్తూనే మాట్లాడతాడు. మేడం ఇది బాగుంది చూడండి, మొన్న ఆ సినిమాలో ఆ హీరోయిన్ కూడా కట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది మేడం, ఇది అసలు ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఇది చాలా బాగా సూట్ అవుతుంది మేడం, కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది మేడం, ఇట్లా చెప్తుంటాడు ఆమెకి. ఆమె వైపే చూసి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆమె డిసైడింగ్ అథారిటీ అనేది ఆయనకు అర్థమైపోయింది. అలా చేయకుంటే సేల్స్ మెన్ సక్సెస్ కారు మేడం. ఇదేంటంటే మనకి ఎక్స్పీరియన్స్లో అది వచ్చేస్తుంది. కొంతమంది దాన్ని గమనించి పట్టుకుంటారు, కొంతమంది వదిలేస్తారు. వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఈ స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. ఎవరైతే ఆ స్కిల్ని పట్టుకుంటారో వాళ్ళు సక్సెస్ అయిపోతారు. అట్లా. సో థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీరు సేల్స్ అంటే దాదాపుగా చాలామందికి ఐడియా ఉండదు. సో మార్కెటింగ్కి సేల్స్కి చాలా డిఫరెంట్. సో మంచి విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీకు కూడా. ఎందుకంటే మీరు కూడా ఒక నార్మల్గా కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ అడిగారు నాకు. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మీరు కూడా చాలా వర్కౌట్ చేసినట్టున్నారు దీంట్లో. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.